రేపటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగినున్నాయి. విపక్షాల ఆందోళనతో తుడిచిపెట్టుకుపోతున్నాయి వర్షాకాల సమావేశాలు. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జిపై అమిత్ షా వివరణ ఇవ్వాలని విపక్షాలు ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య విరాళాల చోరీపై చర్చించాలని సమాజ్వాదీ పార్టీ పట్టుబడుతోంది. విద్యార్థులపై హింసాంశంపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం ముందుకు రావట్లేదు. దీంతో ఉభయ సభల్లో కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, మొత్తానికి వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియనున్న నేపథ్యం, మొత్తం జరిగినన్ని రోజులు కూడా ఎవరు అధికార పక్షం కానీ ఇటు విపక్షాలు కానీ ఎవరికి తగ్గేదే లేదన్నట్టుగా మొత్తానికి తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలన్నీ కూడా పూర్తిగా వాషౌట్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 2 రోజుల్లో కూడా పెద్దగా లెజిస్లేటివ్ బిజినెస్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపించట్లేదు. క్వశ్చన్ అవర్ జరగడం లేదు, 0 అవర్ జరగడం లేదు, అలాగే ఇతర బిల్లులపైన చర్చలు జరగడం లేదు. కేవలం చిన్న చితకా బిల్లులు చర్చ లేకుండా మూజువాని ఓటింగ్తో బిల్లులను పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రతి నిమిషానికి పార్లమెంటు నడిపేందుకు దాదాపు 2.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. 6 గంటలు నడపాలంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. సో సభ నడవకపోయినా ఈ రకమైనటువంటి ఖర్చు అవుతుంది. సో 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సో అయినప్పటికీ ఇక్కడ ప్రజా సమస్యలు పార్లమెంట్లో పరిష్కారం కావడం లేదు, కనీసం చర్చ జరగడం లేదనేటువంటి వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలన్నీ కూడా రేపటితో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఈ సమావేశాలన్నీ కూడా 4 వారాల నుంచి కొనసాగుతున్న సమావేశాలు కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ సమావేశాల్లో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆలోచించింది. కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసులు చేసినటువంటి దాడిపైన కేంద్ర హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఈ అంశానికి సంబంధించి రాజీనామా చేయాలని కూడా రాహుల్ గాంధీ తాజాగా డిమాండ్ చేస్తున్నారు. సో విపక్షాలు రోజు ఒక కొత్త డిమాండ్ తీసుకొస్తున్నాయి. సో అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తాము చర్చకు రెడీగా ఉన్నాం, విద్యార్థులపైన చర్చకు రెడీగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఇటు విపక్షాలు ముందుకు రాకపోవడంతో కంప్లీట్ డెడ్ లాక్ నెలకొంది. ఇంకోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్య విరాళాల చోరీ అంశంపైన చర్చించాలని సమాజ్వాదీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఆందోళన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు సమాజ్వాదీ పార్టీ, ఈ 2 పార్టీల ఎంపీలు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంగా ఆ సభా కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. సో ఆ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేదంటే మధ్యలో ఏదైనా స్పెషల్ సెషన్ నిర్వహించి ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే వివాదాస్పద FCRA బిల్లు, సో ఈ బిల్లుకు చాలామంది విపక్ష పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో దీన్ని ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేటువంటి అవకాశం ఉంది. సో ప్రధానంగా NGOలకు ఏవైతే విదేశీ విరాళాలు వస్తాయో విదేశీ విరాళాలకు సంబంధించినటువంటి లైసెన్సు కనుక రెన్యువల్ కాకపోతే ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలా బిల్లును తీసుకొచ్చారు. సో దీనివల్ల చాలా క్రైస్తవ NGOలకు నిధుల కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే వారి ఆస్తులు కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా ఇటు నార్త్ ఈస్ట్లో చాలా రాష్ట్రాలు, మిజోరాం కానీ ఇతర క్రైస్తవ సంఘాలు ఈ బిల్లును అపోజ్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని JPCకి పంపేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఆ నేపథ్యంలో FCRA బిల్లు ఈరోజు JPCకి పంపబోతున్నారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడున్నటువంటి UGCని రద్దు చేసి మొత్తం ఉన్నత విద్యనంతా కూడా ఒకే గొడుగు కింద తీసుకురావాలని బిల్లును తీసుకొచ్చారు. కానీ ఆ బిల్లు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ కూడా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగట్లేదు. కాబట్టి చిన్న బిల్స్ ఏవైనా వాటిని చర్చ లేకుండా వాయిస్ ఓట్తోనే క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.